ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం కాస్త ఎక్కువగా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మన కోర్ అదే కాబట్టి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. సో ఎటువంటివి మీరు ఎక్కువగా చూస్తున్నారు? బేసికలీ మేము ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో వచ్చేసి ఈ మధ్య కాలం, లైక్ ఐ సెడ్, దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ రిపోర్టెడ్ క్రైమ్ ఇన్ సైబర్ క్రైమ్ పిఎస్ కానీ సైబరాబాద్ కానీ. సో బేసికలీ ఇవన్నీ కూడా స్టాక్స్ అని చెప్పేసి ఏదైతే మనకి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో, సో వాళ్ళు చెప్తారు అనమాట, మేము వి విల్ గైడ్ యూ, మేము మీకు ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయిస్తాము, మేము ప్రతి స్టెప్లో మిమ్మల్ని గైడ్ చేస్తాము. సో అవగాహన లేని వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు, అండ్ సమ్హౌ ఇట్ అపియర్స్ దట్ ఎవరైతే ఈ మన ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి, మా దగ్గరకు వచ్చే విక్టిమ్స్ ని నేను అడుగుతాను అనమాట, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కి గురి అయిన వాళ్ళు ఇది వరకు ఆన్లైన్ ట్రేడింగ్ చేసిన వాళ్ళే. సో ఈ డేటా లీకేజ్ ఎక్కడో ఉంది, వాళ్ళు వెళ్ళిన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లోనూ లేకపోతే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారో అక్కడి నుంచి డేటా లీకేజ్ ఉండడం వల్ల దే ఆర్ టార్గెటింగ్ దీస్ పీపుల్ బికాస్ వీళ్ళు ససెప్టబుల్ గ్రూప్ కనుక. ఓకే. అండ్ మేము విక్టిమ్ ప్రొఫైలింగ్ చేసినప్పుడు చూస్తే, అంటే మనం ఏమనుకుంటాం, నార్మలీ సైబర్ క్రైమ్ అంటే ఎవరో కొద్దిగా చదువు లేని వాళ్ళు లేకపోతే తక్కువ లిటరసీ ఉన్న వాళ్ళు అనుకుంటాం. బట్ ఎస్పెషలీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్కి వచ్చేటప్పటికి మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్, నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఐటీ ప్రొఫెషనల్స్, స్పెసిఫికల్లీ ఐటీ ప్రొఫెషనల్స్. ఎందుకంటే వీళ్ళు బిట్వీన్ 20 to 30 దే మేక్ గుడ్ మనీ. కరెక్ట్. దే ఆర్ విల్లింగ్ టు టేక్ ద రిస్క్. అంటే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అనేది ఇట్స్ అ క్యాల్కులేటెడ్ రిస్క్. అవునండి, అవును. మనం ఇప్పటికీ కూడా చాలా మంది ఎందుకు వచ్చింది అది రిస్క్ అని చెప్పి చాలా మంది మిడిల్ క్లాస్ మైండ్ సెట్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళాం. బట్ ఈ యంగ్స్టర్స్ ఏంటంటే దే హ్యావ్ ఇనఫ్ సేవింగ్స్, దే మేక్ గుడ్ మనీ, వాటిని ఇన్వెస్ట్ చేసి దే వాంట్ లైక్ మేక్ మోర్ మనీ, విచ్ ఇస్ నాట్ రాంగ్. బికాస్ ఐ నో, నేను రెండోసారి ఆలోచించిన ఒకలాంటి కాంప్లసెన్సీ వచ్చేస్తుంది. మనం ఏమంటారు, నాకు తెలుసు అన్న ఒక ధైర్యం ఉంటుంది చూడండి. సో చాలాసార్లు నేను పట్టించుకోనమాట, అంటే క్షుణ్ణంగా దాన్ని నేను చూడను. సో నేనేమనుకుంటాను, బికాస్ ఐ హ్యావ్ బీన్ ఇన్వెస్టింగ్, నేను ఇన్ని రోజులు చేశాను, నాకు రిటర్న్స్ వచ్చాయి, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, చేస్తాను. అదే సేమ్ ఉంటుంది. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ఇంకా వాళ్ళు ఎక్స్పర్ట్ అనుకుంటా, వాళ్ళ హెల్ప్ తీసుకుంటే ఇంకెంత వస్తుందో అన్నట్టు కొంచెం. అంటే వాళ్ళు డూప్లికేట్ కూడా చేస్తారు కదా, ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ రియల్. వీళ్ళకి అలవాటు ఉన్న పద్ధతులే ఉంటాయి, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, ఆ వెబ్సైట్ కానీ, ఆ యాప్ కానీ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ ఒరిజినల్. సో వాళ్ళు నమ్ముతారు, ఇన్వెస్ట్ చేస్తారు, ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళు వెరిఫై కూడా చేసుకోరు. సమ్ టైమ్స్ రియల్ స్టాక్ లో అది పడిపోయినా ఇక్కడేమో దాన్ని పెరిగినట్టు చూపిస్తారు. అంటే ఇన్వెస్ట్మెంట్ కి ట్రేడింగ్ కి డిఫరెన్స్ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే మనం డబ్బు పెట్టేస్తాం, లాంగ్ టర్మ్కి అది గ్రో అవుతూ ఉంటుంది. సో నాకు తెలిసి అదే అడ్వాంటేజ్గా వీళ్ళు డబ్బును తీసేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని చెప్పి పోర్ట్ఫోలియో కూడా చూపించి ఫేక్ది, కానీ వాళ్ళు ఆ డబ్బును వేరే దానికి వాడుకుంటున్నారు. బాస్ వాలా, బీ ద బాస్.